హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. మా ఇంట్లో అయితే ఇవాళ ఫంక్షన్ అనమాట, యాన్యువల్ ఫంక్షన్ చేస్తున్నాం. నేనైతే ఇప్పుడే లెగిసాను. చూద్దాం బయట వ్యూ ఎలా ఉందో. మా తమ్ముడు లోపల టీవీ చూస్తూ ఉంటే నేనే వెళ్ళి బలవంతంగా తీసుకొచ్చాను. మరి హెల్ప్ చేయాలిగా, ఇంట్లో ఫంక్షన్ అంటే. ఇంకా మా ఇంట్లో ఉన్న బెడ్ తీయడానికి ఆ మెకానిక్ సెట్ అయితే తీసుకెళ్తున్నాం. ఇంకా మా ఇంట్లో అయితే ఆ బెడ్ అయితే తీసేస్తున్నాం కొంచెం ప్లేస్ కోసం. ఆ బెడ్ని అయితే పార్ట్స్గా డివైడ్ చేసేసి బయట పెట్టేసాం. అక్కడ డస్ట్ ఉంటే మా మమ్మీ క్లీన్ చేసేసి నీట్గా చేసింది. ప్లేస్ ఉందని చెప్పేసి మా మమ్మీ వంట సామాన్లు అయితే అక్కడ పెట్టేసింది. సో ఇప్పుడైతే నేను, మా ఇద్దరు తమ్ముళ్ళు, మా డాడీ, మా బాబాయ్ అయితే గ్యార్మీ స్టిక్స్ ఉంటాయి చూడండి, అవి అయితే తీసుకెళ్ళి క్లీన్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడే ఆ స్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్టిక్స్ని అయితే క్లీన్ చేయడానికి తీసుకుని వెళ్తున్నాం. అసలు అది పక్కన పెడితే మా ఇద్దరు తమ్ముళ్ళు కెమెరాని చూసి పోజిస్తున్నారు. సో ఇప్పుడైతే మేము చెరువు కట్ట దగ్గరికి అయితే వచ్చేసాము ఆ స్టిక్స్ని క్లీన్ చేసుకోవడానికి. అసలు మా ఇద్దరు తమ్ముళ్ళు మా డాడీతో ఛాలెంజ్ చేసి మరీ ఆడుతున్నారు, ఎవరు ఎంతసేపు మునుగుతారో అని. తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరాం. అసలు ఇద్దరు చూడండి ఎలా షివర్ అవుతున్నారో, అయినా కానీ కెమెరాకి పోజ్ ఇస్తున్నారు. ఇంకా దాని తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాం. లంచ్ టైం అయిందని చెప్పేసి అందరు కూర్చొని లంచ్ చేసాం. దాని తర్వాత అయితే మా ఇద్దరు చెల్లెలు కూడా వచ్చేసారు బంక్ కొట్టి. ఇంకా బయట అయితే మొత్తం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అందరూ. పాపం పండు కూడా స్కూల్ నుంచి వచ్చి మరీ కష్టపడుతున్నాడు. ఇంకా అందరు కలిసి ఏమైనా ఫంక్షన్ చేసుకుంటే అసలు ఆ వైబే వేరే లెవెల్లో ఉండిద్ది. ఆ ముచ్చట్లు, ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉండిద్ది. ఇంకా మొత్తం ప్రిపేర్ అయింది. ఫుడ్ కానీ, అజెండా కానీ అందరూ వచ్చేసారు. అయితే ఏదో చేస్తున్నారు, ఏం చేస్తారో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆ జెండాన్ని తీసుకెళ్ళి బయటకు వెళ్ళాలి. ఇంకా జెండాలను అయితే ఎటు తగలకుండా జాగ్రత్తగా బయటికి తీసుకొస్తున్నారు. నాకైతే ఇంకా వీడియోస్ తీయడానికి కుదరలేదు. సో దిస్ ఇస్ ఫర్ టుడే గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.